ఇది గ్యారంటీగా ఇది ఎలా వస్తుందంటే దీన్ని మనం ఎన్ని రకాలు చెప్పుకోవచ్చు, ఎన్ని రకాలు చెప్పుకోవచ్చు. ఒకటి తిప్పతీగ, శొంఠి, ఉసిరికాయ. తిప్పతీగ అంటే ఇళ్లలో ఉంటుంది, దాన్నేనండి గట్టు మీద ఉంటుంది. ఇకపోతే తిప్పతీగిన తర్వాత శొంఠి, ఉసిరికాయ, అశ్వగంధ, తర్వాత పల్లేరుకాయలు, ఇవన్నీ కూడా చూర్ణం చేసేసి సంభవాలుగా చూర్ణం చేసేసి వాటిని తీసుకుని కషాయం కాయాలి. కషాయం కాసిన తర్వాత దాన్ని 2 పూట్ల 1 ఔన్సు మోతాదుగా తీసుకున్నట్టయితే మూత్రం బొట్టుగా పడేటువంటి మూత్రం సాధ్యమైనంత వరకు సాఫీగా వెళ్ళడానికి అది దోహదం చేస్తుంది. అదొక రెమెడీ. అన్నీ మనకి దొరికాయి. అవును, అవన్నీ దొరికేవే కదా. దొరుకుతాయండి. ఇక రెండోది అంటే పల్లేరు కూడా బాగా మనకి మీరు పల్లేరు యూరిన్ బ్యాటర్ మీద, కిడ్నీల మీద చాలా బాగా పనిచేస్తుందండి. పల్లేరు కిడ్నీ వ్యాధుల మీద, ఈ ప్రోస్టేట్ మీద చాలా బాగా పనిచేస్తుంది. అంటే బాబుశ్రీ గారు పల్లేరుకాయలు అన్నారు మీరు, పల్లేరు కూడా పనిచేస్తుందా బాగా? పల్లేరు అండి, నేను ఈవేళ బతుకున్నాను అంటే పల్లేరు మొక్క వల్లే బతుకున్నానండి. అంతా నాకు ప్రోస్టేట్ ట్రబుల్ వచ్చింది. 3 ఆపరేషన్లు అయిన తర్వాత ఇబ్బంది వచ్చేస్తే సుందర స్వామి అని రాజమండ్రి దగ్గర ఉన్నారు స్వామీజీ, వారు నాకు కొంత ఏదో మూలిక వైద్యం కొద్దిగా చేసి దీనికంటే ఈ పల్లేరు సమూలం అంటామండి. అంటే ఏరు, కాండము, కాయ, పువ్వు, ఆకు మొత్తం మొక్క మొత్తం అని అర్థం అండి సమూలం అంటే. ఆ మొక్కని పట్టుకొచ్చి ఏళ్ళే శుభ్రంగా కడిగేసి ముక్కల కింద నరిగేసి ఒక బాణలో వేసి ఫుల్ బాయిల్డ్ అవ్వాలి. కొత్త అర్థం చూసారా? అప్పుడు దాకా అయిన తర్వాత పూర్తిగా మరిగిన తర్వాత వాడి నీటిని మనం 1 లీటర్ నీళ్ళు కనుక ఒక పూటకు తాగితే డెఫినెట్గా ఆగిపోయినటువంటి మూత్రం ధారాళంగా బయటకు వచ్చేస్తుంది. అబ్బా, అలాగా నేను 18 రోజులు వాడానండి. మామూలు స్థితికి వచ్చేసింది. ఆయన ఇంకా వాడమన్నాడు, నేను నెగ్లిజెన్సీ వల్ల వాడలేదు, అంచేత మళ్ళీ రావటం జరిగింది. అంచేత అది చాలా బాగా పనిచేస్తుందండి. కిడ్నీ వ్యాధుల మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంచేత అంత బాగా చాలా గొప్ప మొక్క అనేది. అప్పుడు ఏం చేయాలంటే వాటిని చేసి కషాయం కాసేసి దాన్ని మరగబెట్టేసిన తర్వాత చల్లార్చిన తర్వాత రోజు 1 ఔన్సు పొద్దున 1 లీటరు, సాయంత్రం 1 లీటరు తాగేస్తే మూత్ర కుత్యం అన్నది డెఫినెట్గా క్లియర్ అవుతుంది.